గంగవరం 1 సి సుబ్రహ్మణ్యం ఎస్ కులాయమ్మ గంగవరం 1 నుంచి గంగవరం పంచాయతీ మండలంలో ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి ప్రమాణ స్వీకారంలో తొలి సంతకం పెట్టినటువంటి వాగ్దానం ఈ పెన్షన్ పెంపు కార్యక్రమం. ఇది అందరూ గమనించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవతాతల పట్ల, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వికలాంగుల పట్ల, అనేక అనారోగ్యాల పాలవుతున్న ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తుల పట్ల ఆయనకున్నటువంటి అభిమానం, ఆయనకున్నటువంటి గౌరవాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి కార్యక్రమానికి ఈరోజు ఈ మండలానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వెంకయ్య గౌడ్ గారికి మండలం తరపున, మా అందరి తరపున, మీ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెన్షన్ తీసుకున్నటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమందరూ కూడా పెద్దలు చాలా మాట్లాడారు. అంటే మీరందరూ కూడా ఒక 60 సంవత్సరాలకు నిండినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. మరి ప్రజల పక్షాన ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి, మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా మీరు చూశారా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం కాదా అనేటువంటి విషయాన్ని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము గత నెలలోనే ప్రతి గ్రామ పంచాయతీకి ఎందుకు కావాలి అనేటువంటి నినాదంతో మరి ప్రతి ఇంటికి ఎంత లబ్ధి చేకూరింది, ప్రతి గ్రామంలో ఎన్ని పెన్షన్లు ఇస్తున్నాం, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం అనేటువంటి విషయాలతో మేమందరూ కూడా మీ ముందుకు వచ్చాం. మరి ఈరోజు గతంలో మనకు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు మన ట్యాక్సుల ద్వారా మనం కట్టినటువంటి డబ్బుని, ప్రజల ధనాన్ని మరి 75 స్వతంత్రంలో ఎక్కడికి తీసుకెళ్లారు? ఈ డబ్బంతా కూడా మరి ప్రజలకు ఎందుకు పంచిపెట్టలేదు ఈ డబ్బంతా కూడా అనేటువంటి విషయాన్ని మనం అందరూ కూడా మనసుతో ఆలోచన చేయాలి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా గానీ ఆయన ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో నవరత్నాలు, మరి నవరత్నాలే కాకుండా ఈరోజు సుమారు 45 రకాల సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతి గడపకి చేరవేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి ప్రతిపక్షాలు మన ట్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. గంగవరం మండలం వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వారు అటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టుకొమ్మగా నడిపిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెన్షన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అవ్వాతాత మీ అందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరించుకుంటున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏదైతే ఎన్నికల ముందర మీకు అందరికీ కూడా గుర్తుంటుంది, 2019 ఎన్నికల ముందర 6 నెలల ముందే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే
సుదీర్ఘ పాదయాత్ర చేసి అవ్వాతాతకు మరియు భర్తను కోల్పోయినటువంటి అక్కకు మనం అధికారంలోకి వస్తే 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మీకు అందరికీ గుర్తుందో లేదు. ఆ మాట చెప్పిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 4 సంవత్సరాల 10 నెలలు పబ్బం గడుపుకుని జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలందరికీ కూడా మాట ఇచ్చేశారు. భర్తను కోల్పోయినటువంటి అక్కకు మాట ఇచ్చేశాడు. ఆయనకు మళ్ళీ ఎక్కడ మద్దతుగా ఓట్లేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేస్తారు అని ఆనాటి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందర మీకు అందరికీ కూడా గుర్తుంటుంది. ఎన్నికల ముందర ఆయన 2000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు 2000 ఇచ్చితే ఎవరైనా ఉత్తర్వులు ఉన్నారు అప్పట్లో? అవ్వాతాతని మీరు అందరూ గమనించండి. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, 1000 రూపాయలు పెన్షన్ ఇస్తూ వచ్చాడు. 2000 ఇచ్చితే ఎవరైనా వద్దన్నారా? ఇవ్వలేదు. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మనం అధికారంలోకి వస్తే 2250 నుంచి నేను 3000 రూపాయలు పెంచుతూ పోతానని చెప్పినటువంటి మాట కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆ సందర్భంలో మొట్టమొదటి సంతకం వైఎస్ఆర్ పెన్షన్ కోసమే 2250 రూపాయల కోసమే మొదటి సంతకం పెట్టారు. గుర్తుపెట్టుకోండి అవ్వాతాత మీరు అందరూ కూడా. ఆ తర్వాత సంవత్సరం 2500 చేశారు. ఆ తర్వాత 2750 చేశారు. ఇచ్చినటువంటి మాట కోసం 3000 చేశాడా లేదా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇదొక ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ కుటుంబం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట కోసం ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని వినాలి. అవ్వాతాత ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే గతంలో ఏం జరిగింది మనం మర్చిపోతాం. గతంలో ఏం జరిగింది ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో మీరందరూ కూడా ఏదో అనుభవించాడు, ఆయనకు అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు, మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడని 2014లో ఆయన చెప్పినటువంటి మాయమాటలు నమ్మి ఎన్ని మాయమాటలు చెప్పాడో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా చూశాడు. యువత ఉంటే ప్రతి యువతకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఎంతమంది మీ ఇంట్లో బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడుగుతున్నాను. ఒక్క ఉద్యోగం ఎవరైనా వచ్చిందా అడుగుతాడా తల్లి? ఒకే ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగ వృద్ధి ఇస్తా, ఉద్యోగం లేకుంటే 2000 నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు. ఎన్ని కుటుంబాలకు నిరుద్యోగ వృద్ధి ఇచ్చారని అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీరు మరీ ముఖ్యంగా గమనించాలి. రైతులను చూసి రైతులకు మీ అందరూ రుణమాఫీ చేస్తా, మీరు ఎవరు కూడా బ్యాంకులో ఉండే పాస్ బుక్కులు తీసుకురావద్దండి, మనం అధికారంలో కోసం నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేవాళ్ళు అన్నాడు. అలా చెప్పాడా లేదా అడుగుతాడా? రోజు ఎంతమందికి రైతు రుణమాఫీ చేశాడు చంద్రబాబు నాయుడు? ఒక్కరికి కూడా చేయాలి, అందరినీ కూడా మోసం చేశాడు. అదేవిధంగా ఇలా చూసి అవ్వాతాత ఇలా ఉంటే అవ్వని నల్ల చేయమైంది అంటే నేను కుదురు పెట్టేశాను, బ్యాంకులో కుదురు పెట్టానంటే అవ్వా నువ్వు భయపడద్దు, నువ్వు కుదురు పెట్టినటువంటి బంగారాన్ని నీ బీద
ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు. గుర్తుందావా మీకు? ఎంతమందికి కుదిరిపెట్టిన బంగారం మీ బీరువాలో తెచ్చిపెట్టాడు అడుగుతామని చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట అబద్ధం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మాట కూడా కేవలం ఎన్నికల కోసం ఓట్లేసుకొని గెలిచి ప్రజలను మోసం చేశాడు తప్ప ఒకే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గుర్తుండలేదు మీ అందరికీ కూడా. ఇలా చెప్తూ పోతే 600 అబద్ధాలు హామీ ఇచ్చాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ రోజు ఆ హామీని, ఆ మేనిఫెస్టో పెట్టినటువంటి వెబ్సైట్ కూడా డిలీట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆయన ఈ రోజు ఈ 4 సంవత్సరాల 9 నెలలు జనాలు గుర్తు కాలేదు. తెలుగుదేశం వాళ్ళకి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో అవ్వతాత ఏమయ్యారు, రైతులు ఏమయ్యారు, యువత ఏమైందని ప్రజలు గుర్తు కాలేదు. హైదరాబాద్ లో ఉన్నాడు. ఎన్నికల సమయం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చాడు. వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలకు ఏమి లబ్ధి కలగలేదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఏదో ఒక సామి చెప్తా ఉన్నాడు. బాబు సూర్యుడికి భవిష్యత్తుకి గ్యారెంటీ అంట. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఆయనకే 2 సూర్యుడి ఇస్తే మన జైల్లో నుంచి బయట వచ్చాడు. అట్లాంటి ఆయన మన జైలు సూర్యుడి ఇస్తాడు చెప్పండి. మీరందరూ గమనించండి. ఆయన వయసు 73 సంవత్సరాలు. 73 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. ప్రజలను మద్దతు పెడుతూ పార్టీలతో పొత్తు పెట్టుకొని 2014లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీలు కలిసి ఆ రోజు పొత్తులో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు వాళ్ళ సొంత మామని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల భాగోగుల కోసం ఆయన ఏం రాజకీయాలకు రాలేదు. వచ్చిన ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజలకు సేవ చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే అవ్వకాక ఈ రోజు ఒక మీ పెన్షన్ ఒక విషయం కాదు నేను చెప్పాలి. మీరందరూ కూడా గమనించాలి. 2019 ముందు మీ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది, మీ గ్రామాల్లో ఎన్ని ఇళ్ళు కట్టుకున్నారు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామాల్లో ఎన్ని ఇళ్ళు కట్టుకున్నారు, ఎన్ని రోడ్లు వేశాం, ఎంత అభివృద్ధి జరిగింది, సచివాలయాలు వచ్చాయి, రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి, హాస్పిటల్ కూడా మీ ఊళ్ళో కట్టించారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయకపోయాడు? ఈ రోజు ప్రతి గ్రామంలో వాలంటీర్లు పెట్టి మీకు అందరికీ కూడా తెలుసా, గతంలో మీరు పెన్షన్ తీసుకోవాలంటే పొద్దున నిద్రలేసి పంచాయతీ ఆఫీస్ పోవాల్సి ఉంటుంది. నిజమా కాదా? ఈ రోజు ఉన్నటువంటి అవ్వ తాత మేము అందరినీ అడుగుతా ఉన్నా, మీ బిడ్డలు ఏ రాష్ట్రంలో ఉండొచ్చు, ఎక్కడ ఉద్యోగాల్లో ఉండొచ్చు, వాళ్ళ సోమతి మంది ఏదో పని చేసుకుంటా ఉండొచ్చు బయట. మీకు అందరికీ కూడా ఒకటే అడుగుతామని కూడా అందరూ ఈరోజు అవ్వతాతలు గుర్తుపెట్టుకోండి. పొరపాటున మీ సొంత బిడ్డ ఏదైనా డబ్బులు పంపించే దాంట్లో డేట్ తప్పిందేమో కానీ ఒక్కటో తేదీ మీకు పెన్షన్ ఇచ్చేదేమో తప్పిందా డేట్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్న అవ్వతాతని. మీ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళంటి తలుపుతుంటే అవ్వ తాత అని ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాడా లేదా? ఇంత మంచి మనసున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. ఒకే ఒక గంగవరం మండలంలో మనం అధికారంలోకి రాకముందు 2019 మార్చి నెలలో వచ్చినటువంటి పెన్షన్ గుర్తుపెట్టుకోండి. ఈ మండలం ఒక్క మండలం గురించి చెప్తా ఉన్నా, 5,732 మంది మాత్రమే పెన్షన్ దారులు ఉన్నారు అప్పట్లో ఈ మండలంలో.
అప్పట్లో 2000 రూపాయలు పెన్షన్ లాస్ట్ నెలలో ఇస్తే కూడా అప్పుడు నెలకు ఖర్చు అయింది 1,21,34,000 రూపాయలు మాత్రమే ఒక నెలకు ఖర్చు అయింది. ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గంగవరం మండలంలో 8,340 మంది పెన్షన్దారులు ఉన్నారు. అంటే దాదాపు 2,300 పెన్షన్కు పెన్షన్దారులు పెరిగారు. ఎలా పెరిగారమ్మా? ఎలా పెరిగారు కదా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడేమో 5,732 పెన్షన్లే వచ్చేవి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 8,340 పెన్షన్ ఎలా వస్తున్నాయి? చిత్తశుద్ధిలో వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంట్లో జల్లులు పెట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో 60 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్క అర్హుడికి నేరుగా సచివాలయం తీసుకెళ్లి అతను అక్కడే పెన్షన్ పెంచుతున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటున్నటువంటి పెన్షన్ కి ఒక్క నెలకి 2,47,68,500 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ డబల్. అప్పుడు 1,21 లక్షలు అయితే ఈ రోజు 2,45,00,000 ఒక్క నెలకు పెన్షన్ ఇస్తున్నాం. ఒక గంగవరం మండలంలో గుర్తుపెట్టుకోండి అవ్వా తాత మీరు అందరూ కూడా. ఇన్ని చేస్తున్నా ఈ రోజు నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ప్రతిపక్ష నాయకులు ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు. ఇది కరెక్టే అని అడుగుతున్నా అవ్వా తాత మిమ్మల్ని. ప్రతిపక్షంలో ఉన్నారు. శభాష్ జగన్మోహన్ రెడ్డి మేము చేయలేకపోయాం నువ్వు చేశావని ఒక్కడైనా చెప్తున్నారని అడుగుతున్నా. చేసినటువంటి వాటిని ఒప్పుకోవడానికి కూడా గొప్ప మనసు ఉండాలి. ఆ మనసు కూడా లేదు ప్రతిపక్షం వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు గ్రామాల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఓట్లు వేశాం? ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నేను చెప్తున్నా మనం ఏవైతే నవరత్నాల పథకాలు పెట్టామో ప్రతి కుటుంబం కూడా ఈ రోజు లబ్ధి పొందుతుందా లేదా అడుగుతున్నా. గతంలో కేవలం ఊరికి 2-3 తెలుగుదేశం నాయకులు బాగుపడ్డారు గుర్తుపెట్టుకోండి. నిజమా కాదా? ఈ రోజు ప్రతి ఒక్క పథకం నేరుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయో లేదా అడుగుతా ఉన్నా. ఇల్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఆశ్రయం కావచ్చు, చేదోడు కావచ్చు, చేయూత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక పథకాలు, రైతు భరోసా కావచ్చు నేరుగా మీ అకౌంట్లో పడతా ఉన్నాయో అడుగుతా ఉన్నా. ఈ రోజు మీ బిడ్డల చదువు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాన్ని అందరూ కూడా దాదాపు 60 సంవత్సరాలైనటువంటి వారే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. మీరు చూశారు కదా. ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రోజు మీ ఊర్లో పాఠశాల ఎలా ఉంది దాని అడుగుతున్నాను మిమ్మల్ని. మీ ఊర్లో ఉన్నటువంటి పాఠశాలలు ఎలా ఉన్నాయి? బిడ్డల చదువులు ఎలా ఉంది? గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా పాఠశాలకి 10 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడని అడుగుతా ఉన్నా. కోర్టు వెచ్చించి ఈ రోజు పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే తరానికి ఏదైనా మనం మంచి చేశాము అంటే అది పిల్లలకి ఏదైనా మంచి భవిష్యత్తు ఇచ్చాము అంటే అది ఒక విద్య అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రతిపక్షం వాళ్ళు ఎన్నికలు సందర్భపడ్డాయి ఊళ్ళోకి వస్తారు. మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చి అవ్వా ఎంత వస్తుంది పెన్షన్ అంటే నువ్వు 3,000 ఎంత అనుకో నాకు ఓటు నీకు 5,000 ఇస్తానని చెప్తాను కావాలంటే. అంటే ఓటు వేయించుకోవడానికి మాత్రమే అవ్వా గుర్తుపెట్టుకో. ఓటు వేసిన తర్వాత నువ్వెవరో వాళ్ళెవరో నిజమా కాదని చెప్తాను. నీ చెవులు ఖాళీ ఉన్నాయనుకో నీకు అమ్మలు తీయిస్తా అంటాడు. ముక్కు ఖాళీ ఉంటే ముక్కులు తీయిస్తా అంటారు. మన ఖాళీ ఉంటే చెయ్యి తీయిస్తా అంటారు. ఏది తీసిద్దని మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇవి ఇలాగే కొనసాగాలి. మనం అందరం కూడా ఇంతే సంతోషంగా ఉండాలి అంటే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా తల్లి. మీరు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కానీ మీ కుటుంబం కానీ సంతోషంగా ఉండిందా?
2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సంతోషంగా ఉండాలని అడుగుతా ఉన్నా తల్లి. మీకు మంచి జరిగిందేనా నాకు ఓటేయండి, మీకు కానీ మీ కుటుంబానికి కానీ మంచి జరిగిందేనా నాకు ఓటేయండి అడుగుతా ఉన్నాం తప్ప మేము మంచి చేశాం. మీరు ఆనాడు వేసినటువంటి ఓటు ఒకే ఒక్క ఓటు మీరు వేస్తే నేను శాసనసభకి వెళ్ళా. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి. నేను మీకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ అబద్ధం బూటకం చెప్పేవాళ్ళు మళ్ళీ మీ ఊళ్ళోకి వస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ అబద్ధాలను నమ్మకండి. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నమ్మి నిజం అనుకుంటారనే ఆలోచనతో ఉన్నారు తెలుగుదేశం నాయకులు. ఇంకా కూడా ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు. ఆ 100 సార్లు చెప్తే మనం ఏమనుకుంటాము, ఓ ఇది నిజమేనేమో. ఇప్పుడు కొత్త ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈసారి నేనే గెలిచేది. ఎట్లా గెలుస్తారు, ఏం చేశారని గెలుస్తారు, ఏమి చేయకూడదు. మీరే గెలిస్తే ఇన్ని చేశారు, మేము ఎట్లా మాకు ఎంత మెజార్టీ రావాలా మేము అడుగుతాం. మాకు ఆ ధైర్యం ఉంది. మీరు ఏమి చేయలేదు 2014 నుంచి 2019 వరకు ఏమి చేయకుండా ఈ రోజు మేము గెలుస్తామంటే 2019 నుంచి ఇప్పటి వరకు అవాతాన్ని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గడపకి 2 సార్లు వచ్చాను. గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే ఎంతమంది వచ్చారో నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఎంతమంది మీ ఇంట్లోకి వచ్చారు ఎమ్మెల్యేగా వచ్చి అవ్వా నీకేమైనా కష్టం ఉందా, చెల్లెమ్మ నీకేమైనా కష్టం ఉందా, అన్నా నీకేమైనా కష్టం ఉందా అని అడిగినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు గతంలో నేను అడుగుతా ఉన్నా. అడిగేదాన్ని తప్పుందా నేనేమన్నా నా చేతులు చేసినట్ట ప్రతి గడపకు 2 సార్లు తిరిగే ఎమ్మెల్యేగా అందరూ అధికారం తీసుకొని వాళ్ళు నన్ను తిట్టుకున్నా సరే వాళ్ళ కాళ్ళు ఎంత నొప్పి లేదు తెలుసా. ఆ రోజుల్లో ప్రతి ఇంటికి తిరిగాను. ఎవరు ఏ సమస్య చెప్పినా మా ఇంట్లో కరెంటు పోలు వేయించిన, రోడ్డు కావాలంటే రోడ్డు వేయించిన, మా దగ్గర సమస్య కూర్చొని పంచాయతీలు చేపించి సెటిల్ చేయించిన, నా వల్ల అయ్యేది చేశాను కదా తల్లి. ఇంతకు ముందు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 2009లో ఎలక్షన్ ఓట్లు వేసుకొని పోయినటువంటి వ్యక్తులు మళ్ళీ 2014 ఎలక్షన్ వరకు మీ మొక్కలు ఎవరైనా చూశారా అని నేను అడుగుతా ఉన్నా. నిజం చెప్పండి. 5 సంవత్సరాలు ఒక్కసారైనా మీరు ప్రజలు గుర్తించేది నాయకులకి. అప్పుడు 2014 ఎన్నికల్లో పోతే మళ్ళీ 2019 ఎన్నికల్లోనే మళ్ళీ ఎన్నికల కోసం వచ్చారని గుర్తుపెట్టుకోండి. నేను అలా కాదండి. నేను అధికారంలో లేకుండా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి గడప గడపకు వచ్చా, గుర్తుపెట్టుకోండి. నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు మీ ఇళ్ళకి వస్తే మీరు అడగాల్సింది ఒకటే ఒకటి, నాయన మీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మా ఇళ్ళకి రాలేదు, మా బాగోగులు ఎందుకు చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మా బాగోగులు చూస్తున్నారు, మా భవిష్యత్తును నాశనం చేయదండి నాయన అని చెప్తే చాలా బాగుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కొత్తగా ఈ మధ్య బయట నుంచి జనాలు పంపించారు. ఇదందరూ కూడా ఇవాళ అన్నారు. ముఖ్యంగా మా సర్పంచ్ ఎంపీటీసీలు కొంచెం ఫీచర్స్ కావాలి. అందరూ కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే కుదరదుగా. ఎందుకంటే సర్పంచ్కి ఎంపీటీసీలకి ముఖ్య నాయకులకి తెలియదులందరికీ కూడా చెప్తా ఉన్నా, తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం వాళ్ళ గ్రామాల్లో బయట నుంచి జనాలు తెప్పించుకున్నారు. వచ్చి ఆ ఊళ్ళో వాడే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం గ్యారెంటీ వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోతారు అబ్బా అని చెప్తా ఉంటాడు. అంటే వాళ్ళు మాట్లాడుకొని చూసి పక్కన కూడా ఓటేస్తాడేమో అనే ఒక స్ట్రాటజీ ఇది. మౌత్ పబ్లిసిటీ అంటారు దీన్ని. ఇది స్టార్ట్ చేశారు ఇప్పుడు. అంటే అవ్వాతాతని, రైతుల్ని, చదువుకునే పిల్లల్ని అందరినీ కూడా ఇద్దరు బలి తీసుకుంటారు చంద్రబాబు నాయుడు వస్తే. గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క సర్పంచ్కి, ఎంపీటీసీకి, ముఖ్య నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జెండా వేసినటువంటి కార్యకర్తలు తెలియజేస్తున్నా, ఈ రోజు నుంచి వాళ్ళు చెప్పే ప్రతి అబద్ధాన్ని తిప్పిపట్టాలి. గుర్తుపెట్టుకోవాలి.
ప్రజల్లో అబద్ధాలు చెప్తున్నారు. మీరు నోరు తెరకుంటే అది నిజమని నమ్ముతారు. ప్రజలు గుర్తుపెట్టుకోవడం కూడా మీకు తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కడికక్కడ వాళ్ళు ఏం మాట్లాడితే అది నిజమా కాదా పరిశీలన చేసి అబద్ధం మాట్లాడితే అక్కడికక్కడే ప్రజలు తెలిసే విధంగా మీరు మాట్లాడాలని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవ్వదాత మీరు మళ్ళీ కూడా నన్ను ఆశీర్వదించాలని కూడా శిరస్సు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గంగరాజపల్లి సరస్వతమ్మ టి నల్లప్పారెడ్డి, గంగరాజపల్లి పంచాయత్ సెక్రటరీ గారు వెంకటేష్ రెడ్డి గారు ఉన్నారు. రెడీ, ఓకే. తర్వాత గంగరాజపల్లి 2 షాజహాన్ రమీజాబి నిదానంగా మన యువ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారికి, సహచర పార్టీ నాయకులకి ఈరోజు నూతన పెన్షన్ 3000 చేయడానికి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పాలి. మరి ఈరోజు పరిస్థితుల్లో మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతేనే మనకన్నీ మీకు ఈ పెన్షన్లన్నీ కూడా 3,500-4,000 అయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు మళ్ళా ఈ రాబోయే పొగటి వేషాలలో ఇప్పుడు మీసాలు గడ్డాలు పెంచుకొని పచ్చ చొక్కాయలు వేసుకొని మళ్ళా వీధుల్లో అంతా వీధి నాటకాలు వేసుకుంటా మీ దగ్గరికి అందరూ వస్తున్నారు. అన్న మాకు ఓట్లేయండి, మేము అధ్యాసం ఇచ్చేస్తాం. మీరు అందరూ వ్యాపారి వాళ్ళకందరికీ ఓట్లు వేసినారంటే మళ్ళా వాళ్ళందరూ మీకంతా మళ్ళా రివర్స్ 200 రూపాయలు పెన్షన్ చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి మాదిరి 3,000 చేయరు. ఇవన్నీ కూడా మీరు గమనించుకుంటూ రాబోయే కాలంలో మళ్ళా కూడా మన జగన్మోహన్ రెడ్డిని, మన యువ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారిని, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో చిత్తూరు జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు కూడా మనం గెలిపించుకోవాలని, మరియు ఈ రోజు మీకు కొంచెం కాలాతీతమైంది కాబట్టి మేము క్లుప్తంగా మాట్లాడి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయాలని భావిస్తున్నాము. ఈ రోజు నాకు ఈ అవకాశం శుభసూచనం. మన మాట ఇస్తే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చేది. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మనం తిప్పుడనే మన జనాల్లో ఎలా నమ్మకంగా మనకంతా ఉందో ఆ మాట నిలుపుకుంటూ ఇచ్చిన మాట తోచా తప్పకుండా చెప్పనప్పుడు కూడా ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తూ 3,000 రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ వస్తున్నట్టు ఈ రోజు 250 రూపాయలు పెంచి 3,000కి పెంచడం జరిగింది. ఆ కార్యక్రమం భాగంలోనే మన మధ్య ఇక్కడ చేరడం జరిగింది. ఈ విధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇచ్చినారు. దాదాపు 600 హామీలు ఇచ్చినారు. అందులో అన్ని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని బుట్టలకు పాలిస్తూ వచ్చినారు. ఒక్కటి కూడా సక్రమంగా సంపూర్ణంగా ఒక్కటి కూడా ఏ హామీని కూడా పూర్తి చేయలేదు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయాల, డ్వాక్రా మహిళలకు సంపూర్ణంగా చేయాల, అక్క చదువుల తాళబొట్లు మీకు బంగారంతో ఇంటికి తీస్తున్నాడు, అది కూడా సంపూర్ణంగా చేయాల. ఏది కానీ ఇచ్చిన మాట సంపూర్ణంగా చేయకుండా 5 సంవత్సరాలు గడిపేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను ఎక్కువ ఇస్తానంటున్నాను. అది ఆయన చెప్తాను ఏమంటే మనం గమనించాలా, బస్సులో ప్రయాణిస్తున్నారు, 3 సిలిండర్లు అంటున్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేయలేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు కూడా మన ఇంటి వద్దకు వస్తే మీరు కూడా మా తరఫున మీ తరఫున ప్రశ్నించాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మనపైన ఎంతో విశ్వాసంతో నేరుగా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ రోజు మన నాయకులను కూడా పక్కన పెట్టి మీరు ఏ ఆఫీసుల చుట్టూ ఏ నాయకుల చుట్టూ తిరగలేకుండా మీ ఇంటికే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
అదేవిధంగా ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదు, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థలు లేవు. ఇది మన కోసమే, మీకోసమే ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థల్ని మనం నిజంగా గౌరవించాలి. ఏదైనా పొరపాటున మనము రాబోయే ఎలక్షన్ లో మరి తెలుగుదేశం నాయకుల మాటలని మనం అత్యాశతో మనం ఏదైనా ఓటు మార్పిడి చేస్తే నిజంగా మనకి మనంగా శిక్ష వేసుకున్నట్లే. ఎందుకంటే 14 ఏళ్లలో వాళ్ళు లాస్ట్ 14వ సంవత్సరంలో సుమారు 600 హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చలేదు. అదంతా మీకు అందరికీ తెలుసు. కాబట్టి గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఏ కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి మరి ఈ 4.5 సంవత్సరంలో మనకు అనినిత్యం మన కోసం సంక్షేమ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో రైతులకు అనేక కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది అనేటువంటి లక్ష్యంతో హెల్త్ క్లినిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ మరి ఇంటి దగ్గరగా డాక్టర్లు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ రోజు ఎన్నో రకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ సామాన్య ప్రజలకు కూడా వైద్యాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి మరి కరోనా కష్టకాలం లాంటి వ్యాధుల నుంచి మరి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనల్ని ఎప్పటికెప్పుడు కాపాడుకుంటూ ప్రజలకి దగ్గరగా చేరువైనటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మనకి టీడీపీ నాయకులు ప్రజల్లోకి వస్తున్నారు. ఒక్క విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి కరోనా కష్టకాలంలో మనమందరూ కూడా ఈరోజు ప్రాణంతో ఉంటాం కాబట్టి మన ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. అదే మనం కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహానాయకుడు మనకు లేకుండా ఉందంటే మనకి ఏదైనా ప్రాణాపాయాలు వచ్చింటే మనల్ని ఎవరు కాపాడిస్తారనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి అలాంటి కరోనా కష్టకాలంలో కూడా మన ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారు ప్రతి ఒక్క ఎంపీటీసీని, సర్పంచ్ని, లీడర్ని కూడా మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి ఏదైతే మనకి నిత్యావసర సరుకులు అందించిందో వాటితో పాటు కూరగాయలు కానీ మాకు ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్ని కూడా అందించి ప్రజలకి దగ్గరగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని ఆయన కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటూ ముందుకు నడిచినటువంటి నాయకుడు వెంకయ్య గౌడ్ గారు. మరి అమర్నాథ్ రెడ్డి ఈ 4.5 సంవత్సరం నువ్వు ఎక్కడ వెళ్ళింటివి, నువ్వు ఏం చేస్తావంటివి, ఈ రోజు ఎలక్షన్ల కోసం, పదవి కోసం ప్రజల్లోకి వచ్చి మరి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీద నిందలు వేయడం, పనిచేస్తున్నటువంటి నాయకుడి మీద వెంకయ్య గౌడ్ గారి మీద మరి ఏదంటే అది మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా మనమందరూ కూడా వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా ఆలోచించాలి. ఇంత మంచిగా మనకి అనునిత్యం మనల్ని కాపాడుకుంటూ మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మన దోపుట్టోళ్ళు కూడా మనల్ని చూడలేనంతగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ మరి అన్ని కూడా ఎక్కడ కానీ ఇబ్బంది పట్టుకున్న ప్రజలకి దగ్గరగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మరి అధికారం కోసం మన దగ్గరకు వచ్చి మరి అధికారమే పరమావధిగా కొంతమంది, ఎందుకంటే గత 14 సంవత్సరాలు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ప్రజలకి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు తీసుకురాలేదు, మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎందుకు ఆదుకోలేదు అనేటువంటి విషయాన్ని మనమే వదిలేసుకుంటే మనకి మరి తెలుగుదేశం నాయకులు గొప్ప, వైసీపీ నాయకులు గొప్ప అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇది ఏదో మేము రాజకీయాల కోసం మాట్లాడటం కాదు. దయచేసి మీకు అందరికీ తెలుసు, ఒక పెన్షన్ కానీ ఏదైనా మనకు అందాలంటే గతంలో మనం నాయకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ మనము సర్టిఫికేట్ 60 ఏళ్ళు నిండిందా లేదనేటువంటి సర్టిఫికేట్లు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళం. ఈరోజు